హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. ప్లీజ్ అండి అలానే సపోర్ట్ చేయండి. మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్రెడీ రెస్టారెంట్కి వెళ్ళామనేది పోస్ట్ చేశానండి వీడియో. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది సెకండ్ పార్ట్ అనమాట. రెస్టారెంట్ నుండి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా దగ్గరలోనే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అదేనండి పీవీపీకి అనమాట. విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది. ఈ పీవీపీ కట్టి 6-7 సంవత్సరాలు అవుతుందేమో, కానీ ఇప్పుడు దాకైతే మేము ఈ షాపింగ్ మాల్కే రాలేదు. అంటే దేనికైనా టైం రావాలంటారు కదా, ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాం అనమాట. అటువైపు ఇటువైపు ఆకృతికి అలా వెళ్తుంటాం, కానీ ఎప్పుడైతే పీవీపీకి రాలేదనమాట. ఇంకా ఫస్ట్ టైం మేము రావడము. అందుకనే పీవీపీ మాల్ ఎలా ఉంటుంది ఏంటని ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మీకు అయితే చూపిస్తానండి. వీడియో అయితే అక్కడే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాం అనమాట. అటువైపు అయితే ఫుల్ అయిపోయింది. లిఫ్ట్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా మేము అయితే స్టార్టింగ్లోన ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కాకుండా లాస్ట్ 4th ఫ్లోర్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా 4th ఫ్లోర్ నుండి ఇంకా కిందకి దిగొచ్చు అనమాట. ఇక్కడైతే ఏమైనా మూవీకి వెళ్దామా ఏంటని చూస్తున్నాం అనమాట మొత్తము. ఇంకా పైనుండి కింద చూస్తే భలే ఉందనమాట పీవీపీ మాల్ మొత్తము. మేమైతే మూవీకి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అప్పుడు లాక్డౌన్ తర్వాత ఒకసారి దేనికో మూవీకి వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటి నుండి ఇప్పుడు దాకా అయితే మూవీస్కి వెళ్ళడం లేదు. ఎందుకంటే మూవీస్ అనేది ఐబొమ్మలో అలాగే చూసుకుంటున్నాం అనమాట. మూవీస్ చూసాక బయట ఏం పని ఉంటుంది చెప్పండి. అందుకనే మూవీస్కి అయితే వెళ్ళడం లేదు. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే అలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అదే అన్నీ చూస్తున్నాడు. ఏమైనా ఉన్నాయేమో, మంచి మూవీస్ ఉన్నాయేమో చూస్తున్నాం అనమాట. కాకపోతే ఒక్కటి కూడా సరైన మూవీలు లేవని చెప్పేసి ఇంకా ఇక్కడ పీవీపీ మాల్ మొత్తం చూసేద్దాంలే అనేసి ఇంకా దిగిపోతున్నాం అనమాట. ఈ మొత్తం లుక్ అయితే చాలా బాగుంది పీవీపీ మాల్ అయితే. చూడండి మీరు కూడా. ఆ రోజు సండే అనమాట. ఇంకా ఫుల్ జనం అయితే బాగున్నారు ఎక్కువగా. ఏ ఫ్లోర్ చూసినా ఇదంతా 4th ఫ్లోర్ అనమాట మేము ఉండే ఏరియా. ఆ 4th ఫ్లోర్ నుండి కిందకి చూసేసరికి చాలా బాగుందనమాట. ఇంక ఇదంతా ఇక్కడ రెస్టారెంట్ లాగా, అంటే అదే బేకరీ ఐటమ్స్ అలా కేక్స్ అలా తినేవన్నమాట. సుదీక్ష అయితే మా అన్నయ్య దగ్గర రావడం లేదనమాట. ఎంతసేపు డాడీ డాడీ అంటుంది. ఇంకా మా అన్నయ్య పాపం ఎత్తుకొని తిప్పుతున్నాడు. ఇక్కడ పీవీపీ మాల్ అయితే ఏంటంటే ఎక్సలేటర్ ఎక్కేవి దిగేవి 2 ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలైతే ఇక్కడ ఒక చాక్లెట్ చూసారు. ఇంకా అవే కావాలని అక్కడ నించున్నారు అనమాట. ఇక సుదీక్షత అక్కడ నుండి కదలడం లేదు. కేక్స్ అవన్నీ చూస్తుందనమాట. ఇంకా జాగుకు చెప్తుందనమాట అవి తీసుకోమనేసి. ఇంక ఇక్కడ నుండి మీకు కింద చూపిస్తున్నాను చూడండి. 4th ఫ్లోర్ నుండి కింద వరకు అనమాట. అవన్నీ షాపింగ్ మాల్స్ అని చాలా బాగుంటాయండి. ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్స్ అయితే కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. మేమైతే ఏమీ తీసుకోలేదు, కాకపోతే అన్నీ చూస్తున్నాము. ఇంక ఈ లైటింగ్ సెట్టింగ్ అయితే చాలా బాగుందనమాట. మిడిల్లో ఉంచుసారా, ఆ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చెప్పాను కదండి, పీవీపీలో అయితే షాపింగ్ మాల్స్ అయితే బోల్డ్ ఉంటాయి అనమాట. ఇటువైపు అంతా చూపించాను కదా. ఇటువైపు అయితే 99 రూపీస్కి, అంటే 99 రూపీస్ నుండి స్టార్టింగ్ అనమాట. ఇంకా అలాగే ఇక్కడ పిజ్జా అని, బర్గర్స్ అని అన్నీ ఉంటాయి. కేఎఫ్సి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా మేము ఇటువైపు ఆపోజిట్లో, ఇందాక అటువైపు నుంచి చూపించాను కదా, ఇప్పుడైతే దానికి ఆపోజిట్లో నుండి నించొని మీకు ఇటువైపు చూపిస్తున్నాను. ఇటువైపు షాపింగ్ మాల్స్ అనమాట ఇవన్నీ. ఇంకా పైకి కిందకి ఎక్సలేటర్లు అనేది ఎక్కేవి దిగేవి ఉంటాయి. మనం ఎప్పుడు కానీ చూడాలంటే మాత్రం పైకి ఎక్కి కిందకి దిగితేనే బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, బర్గర్ కింగ్ అంట. ఇంకా రెస్టారెంట్ల పేర్లు వెరైటీగా ఉన్నాయి.
4th ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్కి అయితే దిగామన్నమాట. ఇంక ఇక్కడైతే డ్రెస్సెస్ చూస్తున్నాం ఎలా ఉంటాయి ఏంటనేది. అదేనండి టాప్లు అనమాట. ఇంకా చూస్తున్నాం కాస్ట్ అలా ఉన్నాయి ఏంటనేది. అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. ట్రెండింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మోడల్స్ అయితే. కలర్స్ కూడా డిఫరెంట్స్గా ఉన్నాయి. ఇంకొకసారి చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళామన్నమాట. అలా షాప్ నుండి బయటకు వచ్చేసరికి ఇంకా జాగు పాపాలు అయితే ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అలాంటివి తింటున్నారనమాట. అదేనండి కేక్లో చాక్లెట్ని డిప్ చేసి ఇస్తారు కదా అదనమాట. ఇంక ఇక్కడ తింటున్నారు పిల్లలు. ఇంక ఇక్కడ నుండి ఇంక నెక్స్ట్ ఫ్లోర్కి అయితే దిగుతున్నాము. అదేనండి 2nd ఫ్లోర్కి అనమాట ఇప్పుడు. మేమైతే పైన మొత్తం చూసుకొని ఇంకా కిందకైతే వచ్చాము. ఇప్పుడైతే మీకు పీవీపీ మాల్ మొత్తం ఎలా ఉందనేది ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇందాకైతే పైనుండి చూపించాను కదా, ఇప్పుడైతే మీకు కింద నుండి చుట్టువైపులో ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. మొత్తం లైటింగ్స్ అనమాట. ప్రతిదీ షాపింగ్ మాల్స్ అని, మెట్రో ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే జూడియో ఎందుకో కనిపించలేదు. మరి ఎక్కడైనా ఉందా లేకపోతే నేను చూడలేదో తెలియదు. నాకైతే జూడియోకి వెళ్దాం అనిపించింది. ఎందుకంటే అక్కడ కొంచెం రీజనబుల్గా ఉంటాయి, క్వాలిటీ అంతా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట అని చెప్తూ ఉంటారు కదా అని చూసాను. కానీ నాకు ఎక్కడ కనిపించలేదు జూడియో. మరి నేను చూడలేదు లేకపోతే లేదో నాకు తెలియదు అనమాట. ఎందుకంటే ప్రతి షాప్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ అక్కడ లేదనమాట. మా బొడ్డదైతే ఊరుకుంటుంది. అక్కడైతే కార్లు ఇంకెక్కడ ఉన్నాయన్నమాట. నేను ఎక్కుతా అది ఎక్కుతా అంటుందన్నమాట. దానికి ఎక్కించాము. గొప్ప ధైర్యవంతురాల్లాగా మాత్రం ముందు తిప్పేస్తుంది. కాకపోతే చూడండి మీరే. బాయ్ చెప్పిన ఎంతసేపు పట్టలేదనమాట. మా సుదీక్ష అయితే ఇంకెక్కడ దిగిపోయింది. ఎందుకంటే వాళ్ళ అమ్మని చూసేసి ఏడ్చేసింది అనమాట. ఇంక ఏడ్చేసరికి ఇంక మా జాగుని అయితే ఎక్కిచ్చేసాము. ఎందుకంటే అది 2 రౌండ్లు తిప్పుతారు కదా, అది 1 రౌండ్ కూడా వెళ్ళలేదు, కొంచెం దూరం కూడా వెళ్ళలేదు అనమాట. ఏడ్చేసింది. ఇంకా జాగుని అయితే ఎక్కిచ్చేసాము. అలా స్టీరింగ్ తిప్పుతూ ఉంటే ఇంక అదే వెళ్ళిపోద్ది అనమాట. అంటే మన చేతిలో ఏముండదు, వాళ్ళ చేతిలో రిమోట్ ఉంటుంది కదా, ఆ రిమోట్ ఆపరేట్ చేస్తారనమాట. ఇంకా ఈ జీప్ది అయితే 2 రౌండ్లు వేస్తారు. దీని కాస్ట్ వచ్చేసరికి 200, 300 లేకపోతే 100, నాకు అంత ఐడియా లేదనమాట. మరి కాస్ట్ ఎంతో నాకు అంత ఐడియా లేదు. ఇంకా జాగు అయితే మంచిగా హ్యాపీగా తను ఎంజాయ్మెంట్ అనమాట, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా సాయిని అయితే ఎక్కించుకోవడం లేదు. ఎందుకంటే సాయి పెద్దోడు అయిపోయాడు కదా, ఇంక ఎక్కించుకోవట్లేదు అనమాట. ఓన్లీ 10 years లోపల వాళ్ళకే అని చెప్తున్నారు. జాగు పాపదైతే జీప్ అయితే రౌండ్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా అక్కడ నుండి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అయితే ఇంక కిందకి దిగిపోతున్నాము. వచ్చేది ఒక దారి అయితే వెళ్ళేది ఒక దారి అనమాట. ఇప్పుడైతే అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళాలన్నమాట. ఇదంతా ఓపెను, మనం ఇటు నుండి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే పార్కింగ్లో వెహికల్స్ ఉన్నాయి కదా, ఇంకా అది వచ్చేసరికి ఆకృతికి వెళ్ళే రూట్ అనమాట. ఇంక మేమైతే ఇటు కింద నుండి ఇంకా కిందకి వెళ్ళాలన్నమాట. ఇంకా అన్ని స్టెప్స్ దిగుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాము. మేము సడన్గా బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడున్నదనమాట. మాకు తెలియదు, లోపల ఉన్నాం కదా, ఏం తెలియలేదు. కానీ వర్షం అప్పుడే పడున్నది. ఇంక అప్పుడు బయటకు వచ్చేసరికి ఆగిపోయిందిలేండి. ఇంక ఇక్కడ నుండి అయితే ట్రెండ్ సెట్కి అయితే వెళ్తున్నాము. మా బావ అయితే పనిలో పని, అది కూడా మీకు చూపించేస్తాను.
ఎందుకంటే ట్రెండ్ సెట్కి కూడా మేము ఫస్ట్ టైమే వెళ్తున్నాము. దీని పక్క నుండి ఎన్నోసార్లు వెళ్ళుంటాను. ఎందుకంటే సాయి వాళ్ళది స్కూల్ ఇటువైపే కాబట్టి ఇటు నుండి చాలాసార్లు వెళ్తానమాట. కాకపోతే లోపలికి వెళ్ళలేదు అంతేని, బయట నుంచి చూస్తాము. దేనికని టైం రావాలి కదా, ఇప్పుడైతే టైం వచ్చింది. అందుకే మా బావ అయితే పనిలో పని మీకు తిప్పేస్తానని చెప్పి అంటున్నారనమాట. ఇక్కడైతే గేమ్స్ అలాగే మూవీస్ అన్నీ ఉంటాయంట లోపల. ఇక్కడ కూడా కొన్ని షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పీవీపీ మాల్ అంత షాపింగ్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ నార్మల్గా ఉంది, పర్లేదు, బాగానే ఉంది చూడడానికి. గేమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా బయటే అనమాట, నిర్మలా కాన్వెంట్కి వెళ్ళిన ఆపోజిట్లో అనమాట ఇదంతా. ఇంక ఇది కూడా పార్కింగ్కి కిందకి దిగాలన్నమాట. ఇక్కడైతే బండ్లు అయితే పార్క్ చేసేసి ఇంకా లిఫ్ట్ ఎక్కేసి పైకి ఏ ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్కి అయితే ఇది ఫ్యాను. ఇది మా పిల్లలు అందరూ టైర్డ్ అయిపోయారు. నేను మాత్రం మా మరదలు అయితే ఎలా నలిగిపోయిందంటే అలా నలిగిపోయింది. బేస్మెంట్ నేను ఫిఫ్త్ లేదు సార్, నాకు 4 పెడితే రాడే. ఫిఫ్త్ లేదు శుభం. ఫ్రెండ్ సెట్కి కూడా వచ్చి ఏమైనా మూవీస్ చూద్దామని మళ్ళీ అనుకున్నాం అనమాట. కాకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, బాగా అందరూ నీరసంగా అయిపోయారనమాట. ఇక్కడ నుండి ఇంకెందుకు వెళ్తున్నాము, గేమ్స్ ఆడే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ లిఫ్ట్ అయితే చాలా బాగుంది, మొత్తము గాజుతో ఉందన్నమాట. అంటే చూసినా సరే మనకి క్లియర్గా కనిపించిద్ది. బాగుంది లిఫ్ట్ అయితే, చాలా బాగుంది. ఎప్పుడు కానీ లాస్ట్ ఫ్లోర్లో అంట మూవీస్ ఎలాంటివి ఉంటాయి. అక్కడ పీవీపీలో కూడా మేము 4th ఫ్లోర్ ఎక్కాము కదా, అక్కడ కూడా మూవీసే ఉంటాయి, థియేటర్సే ఉంటాయంట. ఇది కూడా థియేటర్స్ అని. ఇంకెక్కడ నుండి కిందకి దిగిపోవడమే అని. ఈ ఫ్లోర్కి రాగానే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే గేమ్స్ ఉన్నాయన్నమాట. దానికి తోడు సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళేలోగా ఈ గేమ్స్ అని ఆడిపిద్దామని చెప్పి తీసుకొచ్చాము. ఈ వీడియోస్ వచ్చేసరికి మే నెల ఎండింగ్ అనమాట. ఆ టైంలో తీసిన వీడియోస్ 1 by 1 పెట్టుకొని వస్తున్నాను అనమాట. దానివల్ల లేట్ అయింది. ఇవైతే మే నెలలో లాస్ట్లో తీసిన వీడియోస్ అనమాట. ఇక్కడైతే ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారన్నమాట గేమ్స్ ఆడి. పిల్లలతో పాటు మేము కూడా గేమ్స్ ఆడి బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసేయండి గేమ్స్ ఎలా ఆడాము ఏంటి అనేది. ఫస్ట్ గేమ్స్ ఆడే ముందు మనమైతే వాళ్ళకి వెళ్ళి కనుక్కోవాలన్నమాట. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క గేమ్కి ఎంత ఏంటి అనేది. అంటే 70, 80, 150, 200 అట్లా కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న గేమ్ బట్టి ఉంటాయన్నమాట. కాకపోతే మేము కాయిన్స్ లెక్క, అంటే 1000 రూపీస్కి ఇస్తే 5 కాయిన్స్ ఇస్తారనమాట. ఆ కాయిన్స్ బట్టి మనం ఆడుకోవచ్చు. అలా అది బెనిఫిట్ అనమాట. సింగిల్గా ఆడే కంటే అదే సింగిల్ కాయిన్ తీసుకునే బదులు అది బెటర్ అనమాట. చాక్లెట్ గేమ్, ఇక్కడ వచ్చేసరికి ఏమో కప్ప గేమ్లు, అదే అలాగా కొట్టాలన్నమాట పైకి వస్తూ ఉంటే. అలాంటి గేమ్స్ అనమాట ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అయితే సుదీక్షని అయితే ఇలాగా బండి మీద అయితే పెట్టారు. తనైతే జడిసిపోతుంది అనమాట. ఇంకా అలా నార్మల్గా కూర్చోబెట్టారులేండి, అది ఖాళీగా ఉందని. ఇక్కడైతే క్యారమ్ బోర్డ్ అనమాట. ఇంకా దీనికి కూడా కాయిన్సే. అంటే దాంట్లో మీకు చూపిస్తాను. దాంట్లో మనకి వాళ్ళు ఇచ్చిన కాయిన్ పెడితేనే అది ఆన్ అవుతుందన్నమాట. ఇక్కడైతే మా మరదలు కూడా చిన్నపిల్ల అయిపోయి ఇంకా బండి తోలేస్తుంది. మనం కూడా పిల్లలతో పాటు పిల్లల్లాగా మారిపోతాం అనమాట. ఇక్కడ గేమ్స్ అన్నీ బాగున్నాయి. ఇది పైకి కిందకి తిరుగుతుంది అనమాట, అది ఏరోప్లేన్ లాగా. ఇదైతే చిన్నపిల్లలకి చాలా బాగుంది గేమ్ అయితే. పిల్లలకి ఇది ఆడిపిస్తామని చెప్పేసి దీనికి కూడా ఒక టోకెన్ అయితే తీసుకున్నాము. ఇంకా మనం గేమ్స్ అన్నీ ఆడుతుంటే సాయి ఆల్రెడీ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. వాడు కార్ గేమ్ ఆడుతున్నాడు. అదే వాళ్ళు బ్రేక్ పట్టినట్టు అవన్నీ బాగుంటాయి. వాళ్ళే డ్రైవింగ్ చేసినట్టు ఫీల్ అయిపోతారనమాట. జాగు పాపకి సుదీక్షకి అయితే దీంట్లో పంపిద్దాం అనుకుంటున్నాము, అంటే పంపించాము. ఎందుకంటే ఇది పిల్లలు ఆడడానికి చాలా బాగుందన్నమాట. దెబ్బలు తగలకుండా అక్కడ ఉండి కేరింగ్గా చూసుకుంటున్నారు. చిన్నపిల్లలకు కూడా పంపించవచ్చు. కాకపోతే సుదీక్ష ఒక్కతే కదా, అందుకే జాగు పాపని పంపించాము. ఇది కూడా 10 years లోపల పిల్లలకు మాత్రమే పంపిస్తారనమాట. వాళ్ళు సాక్సులు ఇస్తారు ఇంకా లోపలికి వెళ్ళడానికి. ఇంకా ఈ గేమ్ అయితే కొన్ని గేమ్స్ చెప్పాను కదా 1000కి 5 కాయిన్స్ ఇస్తారని. అంటే కొన్ని ఈ గేమ్స్కి అలా
ఇవ్వరనమాట, అంటే సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది కాయిన్స్ అనేది. దీనికి 200 ఎంత పడుతుందన్నమాట. అలాగా ఒక్కొక్కరికి 200 అనమాట ఈ గేమ్కి. సాక్సులు వేసేసి ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట. అదిగోండి సాక్సులు ఇస్తున్నారు, ఆ సాక్సులు మనకే ఇచ్చేసారు. దీనికైతే టైం లిమిట్ అని ఉంటుంది, అంటే 40 మినిట్స్ 30 మినిట్స్ అలా ఇస్తారనమాట. వీళ్ళకి వచ్చేసరికి 40 మినిట్స్ ఇచ్చినట్టున్నారు, 20 మినిట్స్ ఐడియా లేదు, కానీ టైమింగ్ అయితే ఇచ్చారనమాట. ఆ టైమింగ్ ఉన్నంతసేపు ఆడుకోవచ్చు. సుదీక్షకి అయితే అంతా కొత్తగా ఉందన్నమాట, అంటే తను వెళ్ళి ఆడుకోవాలని మంచిగా ఉంది. జాగు ఉంటే ఆడుకుంటుంది అనమాట చక్కగా. ఇక్కడైతే సాక్స్లు అయితే వేసేసుకుంది జాగు పాప, ఇద్దరు వేసేసుకొని ఇగొడ్డు ముందు వెళ్ళిపోతుంది అనమాట. జాగు ఇంకా సుదీక్షను వదిలేసి తను ఆడుకుంటుంది అనమాట. ఇంకా పాపను చూడవని ఇక్కడ మేము బయట నుండి అరుస్తున్నాం అనమాట. ఇంకా నేను మా మరదలు పాపను తీసుకెళ్ళంటే అప్పుడు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళింది. ఇంకా లాగేస్తుంది అనమాట పాపం. ఇంకా మెల్లగా అమ్మ తనకు తెలియదు కదా అంటే ఇంక నిదానంగా తీసుకెళ్ళింది అనమాట. ఇంకా దాని ఆటలో చూసుకుంటే జాగు అయితే దాని ఆట కోసము ఇంకా సుదీక్షను పట్టించుకోవడం మానేసింది. ఇంకా నిదానంగా అమ్మ అంటే తను ఆడుకుంటుంది. ఇంకా అలా తీసుకెళ్ళింది అనమాట నిదానంగా. ఇక చేపట్టు లాగేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఆ లోపల నుండి ఇంకా బయటికి రావాలి. ఇక్కడ వీళ్ళుండి కేరింగ్గా చూసుకుంటున్నారు పిల్లల్ని మాత్రం. ఆడినేది వెళ్ళు, అది ఎక్కడే చిక్కగా ఆడుకుంటా. ఎందులోనంటరా జాగు అందులో నుండి పంపించు. వెళ్ళు అటు వెళ్ళండి. గేమ్ ఓవర్ అయిపోయిందా, ఆడేస్తావా? టైం ఉంటుందా? 20 మినిట్స్, ఒక పర్సన్ 20 మినిట్స్. జాగు పిల్ల జాగ్రత్త, మెల్లే తీసుకెళ్ళవే, లాక్ వెళ్ళిపోతుంది. ఏమైతే వీళ్ళకి టైం అనేది దగ్గర పడిపోయింది, 20 మినిట్స్ అనమాట. ఇందులో వీడియో చెప్తుంది కదా మా మరదలు, 20 మినిట్స్ అనమాట. ఇంక ఇక్కడికి వీళ్ళకి టైమింగ్ అయిపోయిందని చెప్తున్నారు. మళ్ళీ సాయి అయితే ఇంకా కాయిన్ పెట్టేసి మళ్ళీ ఆడుతున్నాడు. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలు అయితే. ఇక్కడైతే మా బావ కూడా కాసేపు అయితే కార్ గేమ్ అయితే ఆడారనమాట.
జాగు పాపది సుదీక్ష పాపది అయితే టైమింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి 20 మినిట్స్ అనమాట. బాగా ఎంజాయ్ చేశారని చెప్తుంది వాళ్ళ డాడీతోనైతే. పిల్లల హ్యాపీనెస్ చూస్తే చాలా అనిపిస్తుంది ఇలాంటి టైంలోనే. ఇప్పుడైతే పిల్లలు పెద్దోళ్ళు ఎవరమైనా ఆడొచ్చు అనమాట. అంటే ఈ కారు డ్రైవింగు ఒకరికి గుద్దుకోవడమేని చాలా బాగుంటుందంట. నేనైతే ఎప్పుడు ఎక్కలేదండి, ఫస్ట్ టైము. ఇంకా దీనికైతే క్యూ అనమాట. అంటే లైన్ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. 2 గేమ్స్ అయిపోయిన తర్వాత మేము మూడోదనమాట. అంతమంది ఉన్నారు జనాలు అయితే. ఇప్పుడైతే మా టైం అయితే వచ్చింది. ఇంకా నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ ఎక్కడ కింద పడిపోయిద్దని భయం వేసింది. కాకపోతే ఎవరి కాళ్ళం అయితే ఎక్కేసి కూర్చున్నాం అనమాట. బాగుంది, ఇదైతే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. నేనైతే ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడైతే స్టార్ట్ అవ్వగానే ఒక సాంగ్ అయితే పెడతారు. ఆ సాంగ్ అయినంతసేపు మనం డ్రైవింగ్ అయితే చేయాలి. అంటే క్లచ్ పట్టి వెనక అటు ఇటు తిప్పాలన్నమాట. చాలా వెయిట్గా ఉంది అదైతే. ఇంకా వీడియో అయితే తీయలేదు నేను. ఇంకా అయిపోయింది కదా, ఇంకా సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళిపోవడమేనమాట. అందరం ఎక్కాం కదా, ఎవరైనా బయట ఒక్కలేని ఉండుంటే వీడియో తీసేవాళ్ళము. ఇంక ఇక్కడ వచ్చేసరికి లాస్ట్కి ఇంకొకటి 70 రూపీస్ ఎంత అనమాట. ఇప్పుడు ఇది చాక్లెట్ గేమ్. మనము కాయిన్స్ పెట్టంగానే ఇంకా చాక్లెట్లు వస్తాయన్నమాట. ఎక్కడ ఆగితే అక్కడ అనమాట. ఇప్పుడు మా మరదలు ఆడుతుంది, ఎన్ని చాక్లెట్లు తీస్తుంది చూడండి. ఇంకా కాయిన్ అయితే పెట్టాలన్నమాట. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. జీరో చూసి కొట్టాలి. 60 రూపాయలు తీసుకుంటాం. బయట ఒక 6 చాక్లెట్ వస్తాయి. ఓకే చూసుకో, రెడ్ తిరుగుతుంది చూడు. టైం అయిపోయింది, ఏది ఎప్పుడైనా పడుతుంది. అయ్యి తీసుకో. ఒకటి చాక్లెట్. మా మరదల కార్డు పెడితే 60 రూపాయలకి ఒక చాక్లెట్ తెచ్చుకుందనమాట. అది అంటే అది తిరిగేటప్పుడు మనం దాని మీద ప్రెస్ చేసామనుకోండి, ఎన్ని నెంబర్స్ వస్తే అన్ని చాక్లెట్స్ అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది చూడండి, మరీ ఘోరంగా ఉందనమాట. ఇది పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, మాస్క్ లాంటిది కళ్ళకు పెట్టేస్తారు. ఇంకా అలాగే ఎగోండి మనం అలా తిరిగినట్లు అనమాట. అబ్బో కేకలు పెడుతున్నారండి, మామూలుగా కాదు. ఇంక ఇక్కడ సాయి కార్ డ్రైవ్ చేశాడు కదా, ఇంకా జాగుబాబు కూడా కార్ డ్రైవ్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడే మేము టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసాము. ఒక 3 అవర్స్ పైనే ఉన్నామన్నమాట ఇక్కడ గేమ్స్ అన్నీ ఆడుకొని. ఈ పక్కనే ఇంకొక గేమ్ ఉందన్నమాట. ఈ కప్పల్ని కింద పడేసేవాలి. మనము ఇలా గేమ్స్ ఆడేటప్పుడు ఒక టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. మనం ఎంత బాగా ఆడితే అన్ని టోకెన్స్ అయితే వస్తాయి. అలా 100 వచ్చాయనుకోండి, ఇంకొక గేమ్ అనేది ఫ్రీగా ఆడుకోవచ్చు అనమాట. పాపం వాళ్ళకి బాగా వచ్చాయి, మాకు వచ్చిన టోకెన్స్ కూడా వాళ్ళకే ఇచ్చాము. ఎందుకంటే మాకు 10, 20 అలా వచ్చాయి కదా, ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చాము. వాళ్ళకైతే 50, 60 అలా వచ్చాయన్నమాట. వాళ్ళైతే 3 టైమ్స్ ఆడారు, ఇంకా అందుకని వాళ్ళకి ఎక్కువగా వచ్చాయి. ఇంక ఇదంతా షాపింగ్స్ అనమాట. ఇవంతా చూసేస్తున్నాము. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ షాపింగ్ అంతేం అనిపించలేదు నాకైతే. పీవీపీ మాల్లోనే బాగుంది. ఫుల్గా అయితే పిల్లలు అందరం ఎంజాయ్ చేసాం. పిల్లలు పెద్దలు అందరం ఎంజాయ్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోవడమే. బాగున్నాయి డెకరేట్. రండి
కిందకైతే దిగిపోతున్నాము. ఇక్కడ కూడా కార్ గేమ్ అయితే ఉందన్నమాట. ఇంకా సుదీక్ష అది కూడా చూసి ఇంకా అటువైపు వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అది దానికి ఎక్కడానికి చాలా భయము, అంటే పక్కన ఎవరైనా ఉండాలన్నమాట. ఇంకా అక్కడ ఎక్కావు కదమ్మా వద్దులే అని చెప్పామన్నమాట. ఇక్కడ కూడా కార్ గేమ్ ఉంది. ఇక్కడైతే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనమాట. ఇక్కడ లైన్ ఉన్నారు చూడండి. ఎవరికి చాలామందికి ఇష్టం కదా అలా బ్లాక్ అండ్ వైట్ అయితే. ఇక్కడ చూస్తున్నాం అనమాట ఎలా తీస్తున్నారు ఏంటనేసి. ఇంక ఇవన్నీ చూసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ట్రెండ్ సెట్ లోపలైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా పైనుండి కిందకి దిగాం కదా, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చూపించాను అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. లిఫ్ట్ అయితే దిగిపోతున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. మీరు కూడా సమ్మర్ హాలిడేస్కి ఎక్కడెక్కడికి వెళ్ళారనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. మేము ఊరు వెళ్ళాము, అలాగే పిల్లలకైతే ఇంకొన్ని దగ్గరకైతే తిప్పామన్నమాట. ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్ ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. మీరు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడెక్కడికి వెళ్ళారనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.